అందరికీ నమస్తే. శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక అతను కాడు. 5వ భాగం. మీ గదిలో ఉండగా మీ దగ్గర ఉన్న వస్తువు డైరెక్టర్ గదిలోనికి వెళ్ళినప్పుడు మీ దగ్గర లేని వస్తువు ఏదో జ్ఞాపకం చేసుకుని నాకు చెప్పగలరా? అడిగాడు. నా హ్యాండ్ బ్యాగ్ అన్నది భార్గవి వెంటనే. అలాగా, నేను వెళ్ళి మీ హ్యాండ్ బ్యాగ్ని పరీక్ష చేసి వస్తాను అని యుగంధర్ అవతల గదిలోనికి వెళ్ళిపోయాడు. యుగంధర్ సహాయం చేయగలడా? ఇంకా తను అసలు విషయం చెప్పనేలేదు. అది చెప్పిన తర్వాత ఏమంటారో ఆలోచిస్తుంది భార్గవి. ఎస్, యు ఆర్ కరెక్ట్. మీ హ్యాండ్ బ్యాగ్ క్లిప్కి చిన్న ట్రాన్స్మిటర్ని ఏర్పాటు చేశారు. ఆ హ్యాండ్ బ్యాగ్ మీ దగ్గర 10 గజాల దూరంలో ఉన్నంతసేపు మీరు ఎవరితో ఏది మాట్లాడినా వాళ్ళకి తెలిసిపోతుంది. మీ అదృష్టం, డైరెక్టర్ గదిలోనికి వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్ను తీసుకుని వెళ్ళలేదు మీరు. దట్ ఈస్ ఆల్ రైట్. ఇంకో సందేహం, నిన్న రాత్రి నన్ను రమ్మని తోవలో కారు ఆపుతానని చెప్పి ఆపకుండా ఎందుకు వెళ్ళిపోయారు మీరు? అడిగాడు యుగంధర్. ఆఫీస్ గేట్ దాటగానే మోహన్ ఎదురయ్యాడు. వాళ్ళు మళ్ళీ ఫోన్ చేశారని, ఎలాగైనా రహస్యం తెలుసుకుని రవిని రక్షించాలని అన్నాడు. మోహన్ నా పక్కన ఉండగా కారు ఆపటం, మీతో మాట్లాడడం ఇష్టం లేక అంటే వివేకమైన పని కాదని నేను ఆపలేదు. ఆ విషయం మీరు గ్రహించాలని నా జేబురుమాలని క్రింద పడేశాను అన్నదామే. యుగంధర్ సిగరెట్ వెలిగించి, భార్గవి గారు, మోహన్ మీరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. చాలా ఆనందంగా సుఖంగా దాంపత్యం సాగిస్తున్నారు. మీ మధ్య ఎటువంటి మనస్పర్ధలు లేవు. అలాంటప్పుడు నాతో సంప్రదించటం మీ భర్తకి తెలియకూడదని, మీ భర్తకు తెలియటం వివేకం కాదని మీరు ఎందుకు నిర్ణయించుకున్నారు? అడిగాడు యుగంధర్. భార్గవి చాలా ఇబ్బందిగా అటు ఇటు చూసింది. ఈ మోహన్ నా మోహన్ కాదని, నా భర్త కాడని, అతను కాడని అనుమానం వల్ల అన్నది నెమ్మదిగా. వాట్? మీ భర్త అయినది కానిది తెలుసుకోలేకపోయారా? దాదాపు 10 ఏళ్లు కాపురం చేసిన తర్వాత భర్తని గుర్తుపట్టలేని స్త్రీ ఉంటుందా? అడిగాడు ఆశ్చర్యంతో యుగంధర్. ప్రారంభంలో నాకు అటువంటి అనుమానం కలగలేదు. డాక్టర్ నటరాజన్ చెప్పిన తర్వాత కూడా నాకు అనుమానం కలగలేదు. అనుమానం కలగటానికి అతని ముఖంలో, మాటల్లో, ఉచ్చారణలో, కదలికలలో, మాటల ధోరణిలో నా మోహన్కి ఇతనికి ఎటువంటి వ్యత్యాసమూ లేదు. కానీ అతను టూర్ నుంచి వచ్చినప్పటి నుంచి తనని ఆఖరికి చిటికిన వేలు కూడా ముట్టుకోవటానికి వీల్లేకుండా చేశాడు. ప్లాస్టిక్ సర్జరీతో మోహన్లా తయారు చేసుకోవచ్చు, అతనిలా నటించవచ్చు. కానీ పడక గదిలో భార్యాభర్త కలిసి ఉన్నప్పుడు ఆ మగవాడు తన భర్త అయినది కానిది తెలిసిపోతుంది అన్నది భార్గవి. క్షమించమ్మా, అలాంటి పరిస్థితి ఏర్పడడం వల్లే అతను నీ భర్త కాడని అంటున్నావా? అడిగాడు యుగంధర్. చచా, అటువంటి పరిస్థితి రాకుండా జలుబని, గుండె జబ్బని అతను ఏదో వంకతో పడక గదిలోనికి నా దగ్గరికి రావటానికి జంకాడు అన్నది భార్గవి. అతను మీ దగ్గరికి రాకుండా ఉండటానికి సమంజసమైన, సమర్థనీయమైన కారణాలున్నాయిగా అన్నాడు యుగంధర్. అదొక్కటే కాదు, రవిని వాళ్ళెవరో ఎత్తుకుపోయిన నాటి నుంచి అతను ప్రదర్శిస్తున్న ఆందోళన, దుఃఖం నిజం కావని అనిపిస్తుంది నాకు. అదంతా నటనలా అనిపించింది. అంతేకాదు, మోహన్ వీపు మీద ఎడం వైపున ఒక పెద్ద పుట్టుమచ్చ ఉంది. ఆ పుట్టుమచ్చ ఉన్నదో లేదో నేను చూస్తాననే అతను తన షర్టు కూడా నా ముందు తీయకుండా జాగ్రత్త పడుతున్నాడు. అంతేనా? మీ అనుమానాలకి ఇంకా కారణాలేమైనా ఉన్నాయా? అడిగాడు యుగంధర్. నిజానికి నాకు అతని మీద అనుమానం మొదటిసారి కలిగింది రవిని వాళ్ళు ఎత్తుకుపోయిన రోజునే. వాళ్ళు రాత్రి ఫోన్ చేస్తారని చెప్పాడు. వాళ్ళు ఫోన్ చేయగానే నీతోనే మాట్లాడాలట అని టెలిఫోన్ నాకు ఇచ్చేశాడు. నా మోహన్ అయితే అలా చేయడు. తనే వాళ్లతో మాట్లాడేవాడు. విషయం ఏమిటో ముందు నాకు చెబితే కానీ నా భార్యకు టెలిఫోన్ ఇవ్వనని చెప్పేవాడు. ఆనాటి నుంచి, అంటే నాకు అనుమానం కలిగినప్పటి నుంచి జాగ్రత్తగా అతన్ని పరిశీలిస్తున్నాను. చిన్న చిన్న విషయాలు ఒక 100 చెప్పగలను. భర్తని గురించి భార్యకి తెలిసినవి. ఈ మోహన్
నా భర్త కాడని నాకు అనుమానం కాదు, నిశ్చయంగానే తెలుసు అన్నది భార్గవి. యుగంధర్ ఆలోచిస్తున్నాడు. యుగంధర్ గారు, ఇతను నా భర్త మోహన్ కాకపోతే మోహన్ ఏమయ్యాడు? మోహన్ని చంపేసుంటారా? నా రవిని రక్షించగలమా? ప్లీజ్ చెప్పండి అడిగింది భార్గవి. ఈ మోహన్ మీ భర్త కాడని కేవలం మీ అనుమానం అంతే. ఇంకా నిదర్శనాలు ఏమీ లేవు. కనీసం అతని వీపు మీద పుట్టుమచ్చ ఉందో లేదో కూడా మీరు చూడలేదు. చూడగలరా? అవకాశం ఇవ్వడు. కానీ మోహన్ వేలిముద్రలు పోలీస్ రికార్డుల్లో ఉంటాయనుకుంటాను అన్నది భార్గవి. మోహన్ వేలిముద్రలు పోలీస్ రికార్డుల్లోనా? అడిగాడు ఆశ్చర్యంతో యుగంధర్. 6 నెలల క్రితం మా ఇంట్లో దొంగలు పడ్డారు. ఒక ట్రాన్సిస్టర్, 2 ఎవెన్ సిల్వర్ జగ్గులు తీసుకుని వెళ్ళిపోయారు. అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. ఇంట్లో వాళ్ళందరి వేలిముద్రలు తీసుకున్నారు పోలీసులు అన్నదామే. అయితే ఈ మోహన్ మీ భర్త అవునో కాదో చాలా సులభంగా తేలిపోతుంది. ఎలాగో మీరు ఈ మోహన్ వేలిముద్రలున్న సిగరెట్ కేసో లైటరో రేపు మీతో పాటు ఆఫీస్కి తీసుకువెళ్ళండి. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు మీ ఆఫీస్కి వస్తారు. మీరు తీసుకొచ్చింది ఆయనకివ్వండి. మీరు మీ గదిలోంచి నాతో మాట్లాడుతున్నప్పుడు మీ హ్యాండ్ బ్యాగ్ టేబుల్ సరుగులో పెట్టి తాళం వేయండి. అంతేకాక మరెక్కడైనా మీ ఒంటి మీద మైక్రో ట్రాన్స్మీటర్ పెట్టారేమో జాగ్రత్తగా చూసుకోండి. ఈ రాత్రి వాళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తే 1-2 రోజుల్లో రహస్యం మొత్తం కనుక్కుని చెబుతానని వాళ్ళకి ఖచ్చితంగా హామీ ఇవ్వండి. కానీ ఆ రహస్యం చెప్పటం, రవిని మీకు సురక్షితంగా అప్పగించటం, ఈ పని మోహన్కి వదిలిపెట్టలేనని, అతనికి అసలే గుండె జబ్బని, ఆ పనికి మీరు వేరే ఇంకొకరిని పంపిస్తానని చెప్పండి. 2 రోజుల వ్యవధి తీసుకోండి చాలు. ఈలోగా నా సాయశక్తులా ప్రయత్నించి మీ రవిని కాపాడుతాను. మీ భర్త మోహన్ గురించి కూడా తెలుసుకుంటాను. మీ భర్తను చంపేసి ఉంటారని అనుకోను. మీరు రహస్యం చెప్పిన తర్వాత మోహన్ని కూడా వదిలేస్తారు. ఒకసారి వాళ్ల వలలో చిక్కుకున్నాక మీరు జీవితాంతం వాళ్ల సేవలో ఉండవలసి వస్తుంది. చాలా ముఖ్యమైన పెద్ద ఉద్యోగంలో ఉన్న మిమ్మల్ని వాళ్ళు బానిస చేసుకోవటం వాళ్ళకి చాలా లాభం. మీరు అధైర్యపడకండి అని యుగంధర్ లేచి నిలబడి, మీరు అవతల గదిలోనికి వెళ్ళి మళ్ళీ మీ ఆభరణాలు వేసుకుని హ్యాండ్ బ్యాగ్తో సహా తిరిగి రండి. నేను మాట్లాడతాను. మీరు మాత్రం ఆ అని మాత్రమే జవాబు చెప్పండి. తప్పకుండా మిమ్మల్ని మళ్ళీ నేను కలుసుకుంటాను అన్నాడు యుగంధర్. 10 నిమిషాల తర్వాత శ్రీమతి భార్గవి గాజులు, ఉంగరము, మెళ్ళోని దండా వేసుకుని హ్యాండ్ బ్యాగ్తో సహా తిరిగి వచ్చింది. యుగంధర్ తన కంఠస్వరాన్ని పూర్తిగా మార్చేశాడు. డాక్టర్ శ్రీమతి భార్గవి మోహన్ గారు, 1000 క్షమాపణలు. ఆఫీసులోంచి రహస్యమైన పత్రాలు మీరు తీసుకుని వచ్చారని, మీ హ్యాండ్ బ్యాగ్లో దాచారని ఎవరో ఆకాశరామన్న ఫోన్ చేశాడు. దేశక్షేమానికి సంబంధించిన విషయాలలో తాత్సార్యం పనికిరాదని వెంటనే మిమ్మల్ని కస్టడీలోనికి తీసుకున్నాము. మీ హ్యాండ్ బ్యాగ్లో ఏ కాగితాలు లేవు. మీ వారి ఫోటో, మీ అబ్బాయి ఫోటో తప్ప. మీరు చెప్పిన విషయాలను బట్టి మేము పొరబడ్డామని అర్థమైంది. మీ పై ఆఫీసర్ ఫోన్ చేసి మీరు ఎన్నడూ అటువంటి పని చేయలేదని చెప్పారు. కనుక మరొక్కసారి మా క్షమాపణలు. మీరు వెళ్ళవచ్చు. మా పోలీస్ వ్యాన్లోనే మిమ్మల్ని మీ ఇంటి వద్ద దింపుతాము. వేలుముద్రల ఫోటోలు 2 బల్ల మీద పెట్టి, ఆమె అనుమానం సరైనదే. ఇప్పుడు శ్రీమతి భార్గవి గారి భర్తగా నటిస్తున్న మనిషి అసలు మోహనే కాడు. వేలుముద్రలు అబద్ధం చెప్పావుగా అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు. మీరే వెళ్ళి తెచ్చారా అడిగాడు యుగంధర్. లేదు, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్గా ఒక సిబిఐ ఆఫీసర్ అక్కడే పనిచేస్తున్నాడు. అతను భార్గవి గదిలోనికి వెళ్ళి తెచ్చాడు ఈ సిగరెట్ కేసుని. పని చాలా సులభంగా జరిగిందన్నమాట అన్నాడు రాజు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు చిన్నగా దగ్గాడు. ఏమిటి అడిగాడు యుగంధర్. ఈ కేసు గురించిన వివరాలేవీ నాకు తెలియదు. ఎవరూ చెప్పలేదు. మీకు అభ్యంతరం లేకపోతే అసలు విషయం అంటున్నాడు స్వరాజ్యరావు. పెద్ద రహస్యమేమీ కాదు. నిజానికి దినపత్రికలు చదివే ప్రతి మనిషికి స్థూలంగా వివరాలు తెలుసు. చెబుతాను వినండి. తారాపూర్ ఆటమిక్ పవర్ ప్లాంట్ స్థాపించినప్పుడు మన ప్రభుత్వం అమెరికా ప్రభుత్వంతో ఒక ఒప్పందానికి వచ్చింది. తారాపూర్లోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి కావలసిన యురేనియంను సంవత్సరానికి కావలసింది మనకి ఇచ్చేటట్లుగా. అంటే ధర్మానికేం కాదు,
మన ప్రభుత్వం డబ్బు చెల్లించింది. 1974వ సంవత్సరంలో మన ప్రభుత్వం మొట్టమొదటిసారిగా పరిశోధనా ప్రక్రియగా రాజస్థాన్లో ఆటమిక్ బాంబును పేల్చింది. అలా పేల్చటంలో న్యూక్లియర్ పవర్స్ అనబడే దేశాలు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్తో పాటు మన దేశానికి కూడా ఒక స్థాయి గౌరవం చేకూరింది. అంటే అవసరమైతే ఆటం బాంబులు చేయగల శక్తి, పరిజ్ఞానము, సాంకేతిక నైపుణ్యము మన దేశానికి ఉన్నదని రుజువు చేశాము. ఇది అమెరికాకి నచ్చలేదు. అలా ఆటమిక్ యుద్ధం వస్తే అమెరికా రక్షణ ఇస్తుందని, ఆటం బాంబులు చేయబోమని ఒక ఒప్పందానికి రమ్మని మన ప్రభుత్వాన్ని అమెరికా ప్రభుత్వం చాలా కాలం నుంచి ఒత్తిడి చేస్తోంది. మన ప్రభుత్వం అణుశక్తి బాంబును పేల్చి చూపించి ఒక ఆటమిక్ పవర్గా స్థానం సంపాదించుకోవటం అమెరికా ప్రభుత్వానికి ఏమీ నచ్చలేదు. అప్పటినుంచి ఏదో ఒక మిష మీద తారాపూర్లో ఉన్న మన ఆటమిక్ ప్లాంట్కి కావలసిన యురేనియాన్ని సరఫరా చేయటం మానేసింది. మొదట ఇరు దేశాల మధ్య ఒప్పందం ప్రకారం 1983వ సంవత్సరం వరకు అమెరికా మనకి యురేనియంని సరఫరా చేయాలి. ఉపయోగించబడిన యురేనియం అమెరికాకి తిరిగి మనం ఇచ్చేయాలి. కానీ ఎప్పుడైతే అమెరికా ఒప్పందం ప్రకారం యురేనియం సరఫరా చేయటం ఆపివేసిందో అప్పటినుంచి ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించినట్లే పరిగణించాలి. కనుక ఉపయోగించిన యురేనియాన్ని తిరిగి అమెరికాకి ఇవ్వవలసిన అవసరం లేదు మనకి. ఒకసారి ఉపయోగించిన యురేనియాన్ని శుద్ధి చేసి మళ్ళీ ఉపయోగించవచ్చు. యురేనియం కొరత వల్ల తారాపూర్ ప్లాంట్లో పని ఆగకుండా ఉండేందుకు ఒకసారి ఉపయోగించిన యురేనియాన్ని శుద్ధి చేసి మళ్ళీ వాడటానికి మన ప్రభుత్వం నిశ్చయించుకున్నది. ఒప్పందం ప్రకారం ఆ హక్కు మన ప్రభుత్వానికి లేదని అన్నది అమెరికా ప్రభుత్వం. ఒప్పందం ప్రకారం యురేనియం సరఫరా చేయకపోవటం వల్ల డబ్బు ఇచ్చి కొనుక్కున్న యురేనియాన్ని తిరిగి ఇవ్వమని అడిగే హక్కు అమెరికా ప్రభుత్వానికి లేదన్నది భారత ప్రభుత్వం. ఇది అసలు కథ అన్నాడు యుగంధర్. శ్రీమతి భార్గవి గారి కేసు గురించి చెప్పమంటే మీరు ఏవో రాజకీయాలు చెబుతున్నారు అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు. యుగంధర్ నవ్వి, చెబుతాను. కల్పాకం ఆటమిక్ రీసెర్చ్ స్టేషన్లో యురేనియంను శుద్ధి చేసే ఏర్పాట్లు చేశారు. డాక్టర్ శ్రీమతి భార్గవి ఉపయోగించిన యురేనియాన్ని శుద్ధి చేయటం అనే విషయంలో పరిశోధన చేసిన ప్రవీణురాలు. బొంబాయి నుంచి యురేనియం కల్పాకం రీసెర్చ్ సెంటర్కి ఎప్పుడు ఎలా వస్తుందో తెలుసుకోవాలని విదేశ గూఢచారులు పూనుకున్నారు. ఎవరా విదేశ గూఢచారులు? తెలుసుకుని ఏం చేస్తారు? అడిగాడు రాజు. అమెరికన్ CIA వాళ్ళు కావచ్చు. ప్రత్యక్షంగా తాము చేయటం ఇష్టం లేకపోతే పాకిస్తాన్ గూఢచారులని ఈ పని చేయమని అడిగి ఉండవచ్చు. లేదా చైనీస్ గూఢచారులు కూడా అయి ఉండవచ్చు. అది మనం తెలుసుకోవాలి. యురేనియం ఎప్పుడు ఎలా కల్పాకంకి వస్తుందో తెలుసుకుని వాళ్ళు ఏం చేస్తారు? అదే మనం కనుక్కోవాలి. యురేనియం తెస్తూ ఉండగా ఆ యురేనియాన్ని దోపిడీ చేసే పథకం వేశారేమో, లేదా యురేనియం మొత్తం కల్పాకం రీసెర్చ్ సెంటర్కి చేరుకున్న తర్వాత ఆ కల్పాకం రీసెర్చ్ సెంటర్ని నాశనం చేసే పథకం వేశారేమో. ఈ వివరాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఇవి దేశ రక్షణకు సంబంధించినవి. అసలు మోహన్ ఏమయ్యాడు? శ్రీమతి భార్గవి కొడుకు రవిని ఎక్కడ బంధించారు? రవిని ఎలా విడిపించటం? ఆ తల్లికి ఎలా అప్పచెప్పటం? ఇవి కూడా ముఖ్యమైన అంశాలే ఈ కేసుకి అన్నాడు యుగంధర్. శత్రువులు ఏ దేశ గూఢచారులో కూడా తెలియదు. దర్యాప్తుకి అవసరమైన వివరాలేమీ లేవు. ఎలా? అడిగాడు స్వరాజ్యరావు. అరటిపండు ఒలిచి ఇచ్చినట్లు అన్ని వివరాలు తెలిస్తే మనం ఇంక చేసే దర్యాప్తే ఉన్నది అన్నాడు యుగంధర్ నవ్వుతూ. మరి ఏదైనా పథకం ఆలోచించారా? అడిగాడు రాజు. అని యుగంధర్ అంటూ ఉండగా టెలిఫోన్ మోగింది. డిటెక్టివ్ యుగంధర్ స్పష్టంగా చెప్పారు. ఈ మోహన్ తన భర్త కాడని, సూచనగానైనా తను అనుమానిస్తున్నట్లు అతనికి తెలియకూడదని. కానీ అతన్ని చూస్తుంటే జర్రులు పాకుతున్నట్లుంది భార్గవికి. మనిషిని నిలువునా నరికి పారేయాలన్నంత కోపంగా ఉంది. బ్రాందీని గ్లాసులో పోసుకుని తాగుతూ సిగరెట్ పీలుస్తూ తనకి ఎదురుగా కూర్చున్నాడు. తన కోపాన్ని అణుచుకుని ఏదో పత్రిక చదువుతోంది భార్గవి. డార్లింగ్, నువ్వు బొత్తిగా సీరియస్గా లేవు అన్నాడతను. అంటే? అడిగింది. యురేనియం ఎప్పుడు ఎలా వస్తుందో తెలుసుకుని చెప్పకపోతే రవిని చంపేస్తామని వాళ్ళు పదే పదే బెదిరిస్తున్నారు. నువ్వా ఆ రహస్యం తెలుసుకునేందుకు ఎటువంటి ప్రయత్నం చేయటం లేదు.
అన్నాడు. ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఇంతవరకు ఫలితం శూన్యం అన్నది. నువ్వు సీరియస్గా ప్రయత్నిస్తే తెలుసుకోలేవా? నిజం చెప్పు, నా ఉద్దేశంలో నువ్వు ఠలాయిస్తున్నావు అన్నాడు కాస్త కోపంగా. వాళ్లకన్నా నీకే ఆ రహస్యం తెలుసుకోవటం చాలా అవసరంలా మాట్లాడుతున్నావు అన్నది ఇంకా కోపంగా భార్గవి. అవును, రవి ప్రాణాన్ని బలి ఇవ్వలేను కనుక. దేశాభిమానమో దేశభక్తో అదేదో నీ అంతఃకరణకి అడ్డు వస్తున్నది. రవి ప్రాణాన్ని బలి ఇస్తున్నావు, జాగ్రత్త అన్నాడు. అంతే, అప్పటి వరకు ఎలాగో సహించింది భార్గవి. దిగమింగుకున్న కోపం కట్టలు తెంచుకుంది. రవి ప్రాణాన్ని ప్రమాదంలో పెట్టింది నువ్వే అంటూ అతని మీద పడి అతని గ్లాసు నేలకేసి విరక్కొట్టింది. భార్గవి, ఏమిటి హిస్టీరియా? రాకేమవుతుంది? స్కూల్ నుంచి వచ్చేటప్పుడు రవిని వాళ్ళు ఎత్తుకుపోతుంటే నువ్వు చూస్తూ ఎందుకు ఊరుకున్నావు? చెప్పు చెప్పు అంటూ అతని మీద పడి అతన్ని గోళ్లతో రక్కటం ప్రారంభించింది. భార్గవి, నీకు మతిపోతుంది అని ఆమెను దూరంగా తోసేయబోయాడు. అతని షర్టు పట్టుకున్నది, లాగింది, బలంగా లాగింది. షర్టు చిరిగిపోయింది. అప్పటికీ కోపం చల్లారక ఆ షర్టుని పీలికగా చింపేసింది. అంతటితో ఊరుకోలేదు. అతను వేసుకున్న బనియను పట్టి లాగింది. 2 చేతులతో పట్టుకుని పరపరా చింపేసింది. ఏమిటిది భార్గవి అంటున్నాడు. అతని బనియన్ 2 ముక్కలయ్యి క్రింద పడిపోయింది. అప్పుడు చూసింది, అతని వీపు మీద పుట్టుమచ్చలేదు. తన అనుమానం నిజమైంది. తన వీపుని ఆమె చూడటం అతను గమనించాడు. జేబులోంచి పిస్తోల్ తీసి ఆమె మీదకి గురిపెట్టాడు. ఇంతవరకు రాకుండా నయానా భయానా నీ నుంచి ఆ రహస్యం తెలుసుకుందామనుకున్నాము అన్నాడు నెమ్మదిగా. ఎవరు నువ్వు? నా మోహన్వి కాదు అన్నది నీరసంగా. నేనెవరైతేనేం, నీ భర్త మోహన్ని కాను. ఇప్పుడు ఆ విషయం నీకు తెలిసిపోయిందిగా. నీకు తెలుసునని నాకు తెలిసింది. పద అన్నాడు. ఎక్కడికి అడిగింది భార్గవి. అంత భయం లేదామెకి. చాలా కాలంగా తన భర్త మోహన్ అనే భ్రాంతిలోనే ఉంది కనుక. గదిలోనికి, పడక గదిలోనికి చాలా రోజుల నుంచి రమ్మంటున్నావుగా. ఇప్పుడు వస్తాను అన్నాడు వెకిలిగా నవ్వుతూ. నేను రాను అన్నది భార్గవి. రాకేం చేస్తావు? చస్తావు. పద, నీ చేత నిజం కక్కిస్తాను. 5 నిమిషాల్లో చెబుతావు ఆ యురేనియం ఎప్పుడు వచ్చేది అంటూ మొరటుగా భార్గవిని ఒక తోపు తోశాడు. వెళ్ళి పడకగదిలో తివాసీ మీద పడిందో లేదో అతను తలుపు మూసేశాడు. హలో అన్నాడు యుగంధర్. హలో, నేనెవరూ చెప్పవలసిన అవసరం లేదు. డాక్టర్ భార్గవి ద్వారా మేము తెలుసుకోవలసిన విషయాలేమీ లేవు. అలాగా, ఆ విషయం నాకు చెప్పడం దేనికి అన్నాడు యుగంధర్. తనకి కలిగిన చిక్కేమిటో ఇబ్బందేమిటో మీకు చెప్పలేదా ఆమె? చెప్పేదేమో మీరు అవకాశం ఇవ్వలేదుగా అన్నాడు యుగంధర్. ఒక సందర్భంలో తనకి సహాయం కావలసి వచ్చి మీ సహాయం కోరింది. ఆమెకి చాలా ప్రియమైన, విలువైన, ఆమె ప్రాణంతో సమానమైన దాన్ని పోగొట్టుకున్నది. దాన్ని మీరు తెచ్చిస్తారని ఆమె ఆశించింది. అలాగా, ఏమిటది అడిగాడు యుగంధర్. రేపు రాత్రి వార్ మెమోరియల్ వద్ద అరుగు మీద ఒక పెట్టె ఉంటుంది. ఆ పెట్టె తీసుకుని వెళ్ళి ఆమెకి మీరే అందించండి. మీ సహాయం కోరిన వారికి ఏ గతి పడుతుందో ఆమెకే తెలుస్తుంది. రిసీవర్ పెట్టేశాడు. ఏమిటి, బ్యాడ్ న్యూసా అడిగాడు రాజు. అవును అని టెలిఫోన్లో తనకి చెప్పిన విషయాలు చెప్పి, అందులో నిగూఢమైన రహస్యం ఏదీ లేదు. రవి శవాన్ని అందజేస్తామని రేపు రాత్రి వరకు గడువు పెట్టారు. ఎందువల్ల? శ్రీమతి భార్గవితో తమకి పని లేదన్నారు. దానికి కారణం ఏమిటి? ఇంకొకరి ద్వారా తెలిసిపోయిందా విషయం? అయితే భార్గవి కూడా ప్రమాదంలో ఉండి ఉండాలి కదూ అని యుగంధర్ కుర్చీలోంచి లేచాడు. తివాసీ మీద పడిన భార్గవి లేచి చీర సర్దుకుంటోంది. తలుపు మూసి ఎదురుగా నిల్చున్న అతన్ని చూస్తోంది భయంతో. ఎందుకలా బెదురుతూ చూస్తావు? ఇందాకటి కోపము, బలము అన్నీ ఏమైపోయాయి? ఇన్నాళ్ల నుంచి పడక గదిలో పడుకో అని ప్రాధేయపడ్డావుగా. వచ్చాను, రా అన్నాడు ఆమె చీర కొంగు పట్టుకుని. వెళ్ళు, దూరంగా వెళ్ళు, నన్ను ముట్టుకోకు అరిచింది భార్గవి. నువ్వు ఎంత అరిచినా ఎవరికీ వినబడదు. ఎవరూ నీ సహాయానికి రారు. పద, నా రహస్యం బయటపడుతుందని నిన్ను ఇన్ని రోజులు వదిలేశాను. ఇప్పుడు నీకు ఎలాగూ తెలిసిపోయింది.
నాకింక భయమేమిటి? రాస్కెల్, వదులు చెయ్యి, మళ్ళీ అరిచింది భార్గవి. అతను ఆమెను డబల్ కాట్ వైపుకు తోసుకు వెళుతున్నాడు. వదలటమా? నిన్నా? నాకేమైనా మతిపోయిందనుకున్నావా? కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.